హాయ్ అండి. ఇలా కటింగ్ చేసుకున్నారంటే గంటకు 20 బ్లౌజులు ఖచ్చితంగా కటింగ్ చేసుకుంటారండి. నేనైతే 5 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ చేస్తున్నాను. ముందుగా జాకెట్ ముక్కలన్నీ తీసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, అంచులు మన ఎదురుగా ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్‌లోకి వెళ్దాం చూడండి. ఈరోజు మనమైతే 36 సైజు బ్లౌజ్ కట్ చేయబోతున్నామండి. 36లో నాలుగవ వంతు 9 అన్నట్టు మనం 9 కింద నుండి మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజు వీపు పొడవు ఎంతుందో చూసుకొని దానికన్నా ఒక ఇంచి ఎక్కువ మార్కింగ్ పెట్టుకోవాలి. మా కస్టమర్స్ బ్లౌజ్ ఆల్తి పొడవు 14 ఇంచెస్ ఉంది. నేనైతే 15 ఇంచెస్ పెట్టాను. ఒక అర్ధించి పైన ఒక అర్ధించి కింద ఖర్చులకన్నట్టు. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ కొలతలన్నీ కరెక్ట్ గా తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుందండి. మీరు కొలతలు కరెక్ట్ గా తీసుకోండి. నడుము దగ్గర 2 ఇంచి ఖర్చుల కోసం ఒక్కించి వెనకాల డాట్స్ ఏస్తాం గదా! డాట్స్ కోసం మార్కింగ్ ఏసుకోండి. మార్కింగ్ ఏసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని మార్కింగ్ ప్రకారము స్ట్రెయిట్‌గా లైన్స్ ఏసుకోండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి. మీకొక ఫార్ములా చెప్తాను. ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలి బ్లౌజు అని. ఇప్పుడైతే నెక్ కోసము షోల్డర్ పైన 5.5 తీసుకుంటున్నానండి. మీరు మీ సైజు బ్లౌజుని బట్టి ఇప్పుడు 36 బ్లౌజ్ కాబట్టి 5.5. ఇప్పుడు నెక్ దగ్గర ఒక ఫార్ములా చెప్తా చూడండి. అందరికీ ఒకేలాగా 5.5 తీసుకోకండి. ఎందుకంటే షోల్డర్లు జారుతాయి. కొంతమందికి 5 తీసుకోవచ్చు. కొంతమందికి 4.5 తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే చిన్న షోల్డర్ పెట్టుకుంటారు కాబట్టి. 34 సైజు వాళ్ళకి, 32 సైజు వాళ్ళకి 5 ఇంచు పెట్టండి సరిపోతుంది. ఇప్పుడు ఆర్మోల్ అండి. ఆర్మోల్ చంక డౌన్ కూడా 5.5 పెట్టండి. షోల్డర్ 5.5 పెట్టుకున్న తర్వాత చంక డౌన్ కూడా 5.5 కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి చంక సైజు చిన్నగా ఉంటుంది. అటువంటి వాళ్లకు 5 ఇంచెసే పెట్టుకోండి సరిపోతుంది. చంక డౌన్ 5.5 నుంచి తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకోండి. ఎల్ షేప్ మధ్య భాగంలో నుండి పైకి 1 ఇంచి తీసుకొని ఆర్మోల్ స్కేల్తో రౌండ్ షేపు కింద లైను పై లైను అటాచ్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా షేప్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకోండి. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నెక్ దగ్గర 2.5 ఇంచి తీసుకున్నాను చూడండి. 3 ఇంచి షోల్డర్ అన్నట్టు, 2.5 ఇంచి నెక్ కోసం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ డీప్ నెక్ అవసరం లేదు. 9 ఇంచి వరకే నెక్. చూడండి 9 ఇంచి పెడుతున్నాను నెక్ బ్యాక్. 10 ఇంచి పెట్టట్లేదు. నెక్ పొడవు 9 ఇంచి తీసుకున్న తర్వాత వెడల్పు 3 ఇంచి తీసుకోండి. 3 ఇంచి తీసుకొని బాక్స్ టైపులో మార్కింగ్ వేసేయండి. షోల్డర్ అయితే 3 ఇంచి పెట్టుకున్నాం కదా, ఎందుకంటే వీళ్ళ షోల్డరు 2 ఇంచి ఉంది. అందువల్ల ఖర్చులకు అర్ధించి అటు అర్ధించి ఇటు మనము కుట్రల్లోకి పోను. ఇది సరిపోతుంది 2 ఇంచికి. అందుకని నేను 3 ఇంచి తీసుకున్నాను షోల్డరు. ఇప్పుడు మనము బాక్స్ టైప్ వేసుకున్న నెక్కును రౌండ్గా స్కేల్ తీసుకొని రౌండ్గా షేప్ తీసుకోండి. చంకకి ఎలా తీసుకున్నారో అలా నెక్కుకు చిన్నగా రౌండ్గా తీసుకోండి. ఇప్పుడైతే చంక ఎంత ఉందో కొలుచుకున్నాము. మన బ్లౌజుకు చంక 8.5 ఉంది కదా, మనము జాయింట్ మార్కింగ్ వరకు 8.5 రావాలి కంపల్సరీ. చూడండి అక్కడికి వచ్చింది 8.5. ఒకవేళ చంక ఎక్కువగా వచ్చిందనుకోండి, కొంచెము మార్కింగ్ పైకి వేసుకోండి. చంక తక్కువ వచ్చిందనుకోండి, అదే మార్కింగ్ కొంచెం కిందికి వేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు చంక దగ్గర నుండి వీళ్ళకు చెస్ట్ భాగం 9.5 ఉందన్నమాట. కింద భాగము 9, నడుము భాగం, చెస్ట్ భాగము 9.5. కాబట్టి మనము చెస్ట్ భాగం కంపల్సరీ చంక దగ్గర నుండి చూసుకోవాలి. కరెక్ట్గా 9.5 సరిపోయింది. ఇప్పుడు మార్కింగ్ ప్రకారం ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఓన్లీ నడుము భాగమే మాత్రమే కొలుచుకొని నడుమంతా మొత్తం చక్కగా చూసుకొని టేపుతో ఇది ఉండేది 36 ఇంచి, 34 ఇంచి, 32 ఇంచి అని అలా పెట్టుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరికి నడుము చిన్నగా ఉన్నా చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. చెస్ట్ ఎక్కువగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మీరు చెస్ట్ భాగం కూడా కొలుచుకోండి. చెస్ట్ భాగం కొలుచుకున్నారంటే కంపల్సరీ నడుము ఎంత పెట్టుకోవాలి, చెస్ట్ ఎంత పెట్టుకోవాలని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి నేను 9 ఇంచి మాత్రమే నడుము భాగం తీసుకున్నాను కదా, చెస్ట్ భాగం 9.5 అలా ఉంటుంది. ఒక్కొక్కరికి చెస్ట్ భాగం తక్కువగా ఉంటుంది, నడుము భాగం ఎక్కువగా ఉంటుంది. అవన్నీ చెస్ట్ భాగం కూడా కొలుచుకుంటే అర్థమైపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూడండి. ఫ్రంట్ పార్ట్ మనము క్రాస్గా మూలకు వచ్చేలాగా బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పైన క్రాస్గా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే, ఖచ్చితంగా ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే తీసుకోవాలి నెక్కు, ఫ్రంట్ నెక్కు. ఎందుకంటే మీరు దారాల పట్టి పక్క తీసుకుంటే నెక్ పెద్దది అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను చూడండి, ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే తీసుకోండి.
ఫ్రంట్ నెక్ కింద నుండి 2 ఇంచ్ వరకు మడత పెట్టేసి మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక ఐడియా చెప్తాను. ఫ్రంట్ చెస్ట్ ఎక్కువ భాగం వస్తే కనుక ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. చూడండి, నేను యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే మార్కింగ్ అయితే వేశాను. చెప్పాను కదా, కింద 2 ఇంచ్ వదులుకొని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అలాగే గీసుకోండి అని. ఇప్పుడు ఫ్రంట్ మనము క్రాస్ అందుకు ఎలా తీయాలో చూడండి. బ్యాక్ సైడ్ మనమైతే లోతు తీసుకోం కదండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి, లేదంటే చంకలో ముడతలు వస్తాయి. ఒక అర్ధించి లోతు కోసం ఒక మార్కింగ్ వేసుకొని స్కేల్ తీసుకొని ఎల్ షేప్ లో లైన్ వేసుకోండి. ఆర్మ్ స్కేల్ తీసుకొని మనము కింద మార్కింగ్ వేసుకున్నాం కదా లోతుకు, అంతవరకు కింద లైను పై లైను అటాచ్ అయ్యేలాగా చూసుకొని లోతు వరకు రౌండ్ షేప్లో మార్కింగ్ వేసుకోండి. మార్కింగులు అయితే ఎక్కడే కానీ తప్పులు పోకోకుండా నీట్గా ఒక్కసారి బట్టి 2 సార్లు నిదానంగా చూసుకొని వేసుకోండి. ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి క్రాస్ పట్టి జాయింట్ ఉంటుంది కదా, అంతవరకు ఒక మార్కింగ్ వేసుకోండి. అక్కడ నుంచి క్రాస్ పట్టి జాయింట్లలోకి ముందర డాట్ వేస్తాం కదా, డాట్కు వాటికి కూడా 1 ఇంచ్ ఎగస్ట్రా వేసుకోవాలి. చంక దగ్గర కూడా చంక దగ్గర నుంచి క్రాస్ పట్టి జాయింట్ వరకు అర్ధించి ఖర్చులకు పోను కుట్ల లేకన్నట్టు. చెస్ట్ భాగం అయితే షోల్డర్ దగ్గర అర్ధించి కుట్ల లేక వదిలేసుకొని కింద క్రాస్ పట్టి జాయింట్ ఉంటుంది కదా, అక్కడ అర్ధించి కుట్ల లేక వదిలేసుకొని పొడవుగా చూసుకొని ఎక్కువ లాగకుండా ఎక్కువ లూజు వదలకోకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎక్కువ లూజు పెట్టినా ఎక్కువ లాగినా కూడా ఖచ్చితంగా షేప్ అయితే మారిపోతుంది. బిగినర్స్కి కూడా బాగా అర్థమయ్యేలాగా నేను వీడియోలో క్లారిటీగా మీకు టేపుతో కొలిచి నార్మల్ బ్లౌజ్తో కొలిచి చూపించాను చూడండి. ఇప్పుడు నేను 3 మార్కింగ్లు వేసాను కదా, 3 మార్కింగ్లను ఫ్రీ హ్యాండ్తో కానీ నేను మీకు ఇందాక చంక రౌండ్ అందుకు చూపించేకి కర్వ్ స్కేల్ వాడాను కదా, ఆ స్కేల్తో కానీ షేప్ అయితే గీసుకోవచ్చు. బ్లౌజుకంతా మనకు ముఖ్యమైనది షేప్ డాట్స్. ఇప్పుడు షేప్ డాట్స్ చూద్దాం. షేప్ డాట్స్కు మధ్యలో షోల్డర్ మధ్య భాగాన ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత కింది నుంచి 3 ఇంచ్ వరకు ఒక మార్కింగ్. మధ్యలో మీకు వాళ్ళ బ్లౌజ్ సైజుకు ఎంత పట్టినారో క్లాత్ చూసుకోండి, అంత వేసుకోండి. నేనైతే మొత్తం 3 ఇంచ్ తీసుకున్నానండి. అటు సైడ్ 1.5, ఇటు సైడ్ 1.5. మధ్యలో హైట్ అయితే 3 ఇంచ్ తీసుకున్నాను. షోల్డర్ పైన ఒక డాట్ వేసుకున్నాం కదా, మధ్యలో పెద్ద డాటుకు ఆ డాటుకు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి. పట్టి దగ్గర డాట్ అయితే కింది నుంచి 2 ఇంచ్ వదులుకొని పెట్టుకోండి. మధ్య డాట్ మాత్రమే ఎక్కువ క్లాత్ తొక్కిస్తాం కాబట్టి అవి చిన్నగానే పెట్టుకోండి. మళ్ళీ చంక దగ్గర చంక కింద నుంచి 4 ఇంచ్ వదిలేసుకొని డాట్ ఇచ్చుకోండి. ఆ 3 డాట్లు మధ్యలో డాటుకు షేప్ అనేది రౌండ్గా రావాలి. చూడండి, ఆ 3 కలిసినట్లుగా ఉన్నాయి కదా, అలా పెట్టుకోండి. మనము చెస్ట్ కొలుచుకున్నాం చూడండి, 9.5 వచ్చింది కదా. 9.5 చూసుకొని మిగతా అది కుట్ల లేకన్నట్టు మనము మార్కింగ్ వేసుకున్న విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీటుగా ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే యాస్టీస్ అలాగే కటింగ్ అయితే చేసేయండి. మనం నడుము లూజు 9 ఇంచే తీసుకున్నాం కదా, 9.5 ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. చెస్ట్ భాగం 9.5 ఉంది కదా, మనము ముందు బ్యాక్ కట్ చేసేటప్పుడు మీకు చంక రౌండ్ కొలిచి చూపించాను కదా, చంక రౌండ్ కొలుచుకొని చంక రౌండ్ 8.5 వచ్చిన తర్వాత చెస్ట్ నుండి మీకు కొలత చూపించాను చూడండి, 9.5 ఉందా లేదా అని. 9.5 ఎలా వచ్చింది అంటే ఇప్పుడు మనము చంక రౌండ్ తీసుకున్నాం కదా, అక్కడ చంక రౌండ్ ఎక్కువగా ఉంటే కనుక కిందికి అర్ధించి, తక్కువ ఉంటే పైకి అర్ధించి తీసుకోమన్నా కదా, అలా దానివల్ల మీకు చెస్ట్ భాగం అనేది వచ్చేస్తుంది. ఈ ఫార్ములా అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూడండి. కిందకి చక్కగా చూసుకొని క్రాసులు లేకోకుండా స్కేల్తో మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి. తర్వాత హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. హ్యాండ్స్ పొడవు ఎంత ఉన్నాయో చూసుకొని ఒక మార్కింగ్ వేయండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్తో చక్కగా ఒక లైన్ వేయండి. నేనైతే 9.5 హ్యాండ్స్ పొడవు తీసుకున్నాను. 9.5 హ్యాండ్స్ పొడవు అయితే చంక కింద నుండి 3.5కు ఒక మార్కింగ్ వేసేయండి కిందికి. ఎల్ స్కేల్తో చక్కగా మార్కింగ్ వేసేయండి. మార్కింగ్ అంతా కరెక్ట్గా ఉందో లేదో ఆల్తీ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు చెక్ చేయండి. కింద పట్టీకి హెమ్మింగ్ కోసము, పైన ఖర్చుల కోసము, కింద జాయింట్లలోకి క్లాత్ కరెక్ట్గా ఉంది కదా, కింది నుండి హ్యాండ్ రౌండ్ షేప్లో కలిపేయండి. మీకు ఫ్రీ హ్యాండ్తో కలిపేది రాకోకుంటే నేను కర్వ్ స్కేల్ చూపించాను కదా, కర్వ్ స్కేల్తో నీట్గా అలా షేప్ ఈజీగా తిప్పుకోవచ్చు. ఈజీగా కలిపేసుకోండి.
ఎందుకంటే హ్యాండ్స్ రౌండ్ నీట్గా వస్తే మనకు చుక్కులు రాకోకుండా చంక దగ్గర ముడతలు లేకోకుండా నీట్గా కూర్చుంటుంది బ్లౌజు. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న ప్రకారము అలాగే కటింగ్ చేసేయండి హ్యాండ్స్. మనం జాయింట్ చేయాలనుకునే దగ్గర మధ్య భాగానికి ఒక ఖర్చు వేసుకొని పైనుంచి 2 ఇంచి కిందికి, కింద మనం జాయింట్కు క్లాత్ వదిలేసాం కదా అంతవరకు వదిలేసుకొని ఒక అర్ధించి లోపలికి లోతు తీసుకొని క్రాస్ తీసేయండి. అలా తీస్తే ముందర పక్క చుక్కులు రాకోకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే క్రాస్ తీసేయండి. క్రాస్ తీసేది మామూలుగా రాకపోతే ఫ్రీ హ్యాండ్తో కర్వ్ స్కేల్ చూపించాను కదా దాంతో అయినా తీసేయచ్చు. క్రాస్ పట్టి కట్ చేద్దాం చూడండి. క్రాస్ పట్టి జాయింట్లలోకి అంతా పోను పొడవు అయితే కనుక మనకు 10.5 ఇంచెస్ ఉంది. 10.5 ఇంచెస్ తీసుకున్న తర్వాత చూడండి, క్రాస్ అయితే 3.5 ఉంది. నేను 4.5 అర్ధించి పైన అర్ధించి కింద ఖర్చులలో కన్నట్టని మీకు చెప్పాను. లాస్ట్లో మధ్యలో అయితే 3 ఇంచు 3 ఇంచు ఉంది. నేనైతే 4 ఇంచు 4 ఇంచు పెట్టుకున్నాను. నేను వీడియోలో చూపించాను కదా అలాగే షేప్ గీసుకొని అలాగే క్రాస్ కట్ చేయండి. చూసారా, క్రాస్ పట్టీలు కూడా వచ్చేసి చూసారుగా, పైన కింద అర్ధించి ఖర్చులలోకి అన్నట్టు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.